ఎలా మెయింటైన్ చేస్తారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అంటే మీరు ఫిజిక్ కూడా బాగుండాలి కదా ఫైట్స్ నేర్పించాలి కాదు ఎలా మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒళ్ళు కూడా చెప్పేది అంటే మెయింటైన్ చేయాల్సిందే డెఫినెట్లీ ఎందుకంటే మన పుట్టిన కాడ నుంచి మరణించేదాకా మన దగ్గర మనతోటి వచ్చేది ఏంటి దేహం డబ్బు ఉండొచ్చు రావచ్చు పోవచ్చు పిల్లలు రావచ్చు పోవచ్చు భార్య పోవచ్చు ఏమైనా కావచ్చు మనిషికి లాస్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఫినిష్ దాకా మనతోటి వచ్చేది ఏంటి డెఫినెట్లీ దేహమే ఓరు మనకి మ్యారేజ్ పిల్లని ఇవ్వాలంటే దేని చూసిస్తారు దేహాన్ని చూసి జాబ్ ఇవ్వాలంటే దేహాన్ని చూసి మనం పని చేయాలంటే దేహాన్ని చూసి చూడాలంటే దేహం కావాలి మాట్లాడాలంటే దేహం కావాలి వినాలంటే దేహం కావాలి ఇన్నిటికి మూలమైన దేహం గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా చూస్తున్న ప్రేక్ష దేవుళ్ళు అందరూ కూడా ఆహార నియమాలు మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాము లేచి ధ్యానం మెడిటేషన్ విశ్వాన్ని అంతా కనెక్ట్ అయ్యి 5 to 6 సూర్య నమస్కారం ప్రాణాయామం చేయిందే టిఫిన్ పెట్టాము వీళ్ళిద్దరికి నైట్ ఓన్లీ ఫ్రూట్స్ ఈవినింగ్ కొంచెం నానబెట్టిన విత్తనాలు తీసుకుంటాం ఇడ్లీ దోశ పూరి ఇలాంటివి తింటారు ఓన్లీ హెల్తీ ఫుడ్ నో ఎంట్రీ బోర్డు పెట్టాను ఇక్కడ నో అంటే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు రాస్తారు ఎంట్రన్స్ సిజర్ లైట్స్ స్మోకింగ్స్ నాట్ అలౌడ్ అంటారు అట్లా బోర్డు పెట్టాం ఆల్కహాల్ నాట్ అలౌడ్ స్మోకింగ్ నాట్ అలౌడ్ మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్ ఒకవేళ సడన్ గా వచ్చినా అది ఎర్రర్ వస్తుందేమో కదా వెళ్ళదు ఇంకా యాక్సెప్ట్ చేయదు సో డెఫినెట్ గా కంప్యూటర్ లో ఫీడ్ చేసాం కాబట్టి రొట్టె మనం ఎందుకంటే మీరు అంటున్నారంటే రొట్టె దగ్గర హుషారుగా ఉండాలి తల్లి బంగారు తల్లి లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బయటకు వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట ఈ రెండు దగ్గర జాగ్రత్తగా ఉంటే బాగుంటాం అనుకుంటున్నాం అది మాది కరెక్ట్ కాదు అంటే మాకు తెలిసిన ఫిలాసఫీ అందరినీ అలా అని మనం అనలేము అడగండి తల్లి మీరే సినిమా గురించి అడగండి మేమేమి మాట్లాడుతున్నాం మీరే కదా మాట్లాడాలి ఇప్పుడు మా వ్యూవర్స్ అందరూ మీరు అడిగితే మేము మాట్లాడతాం మీరు అడిగితే చదువుతాం సినిమాలు అదే చెప్తాను జనరల్ గా ఇంతకు ముందు మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడుతో పోలిస్తే ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ టెక్నికల్ గా కొన్ని కానీ చాలా చేంజ్ అయ్యాయి కదా సో మీరు ఎలా మౌల్డ్ అవుతూ వస్తున్నారు దానికి అంటే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది అవి చేంజ్ ఎప్పుడైతే అవుతాయో మేము కూడా చేంజ్ అవ్వాలి కదా ఆడియన్స్ మారుతుంటారు చేంజ్ అవ్వాలి మనం అవ్వాలి చేంజ్ అవుతూ ఉన్నాడు ఇప్పుడు మా సన్ను కూడా ఇప్పుడు వచ్చాడు మా వారసుడుగా తను కూడా అప్డేట్ వర్షన్ సీజీ గానీ కెమెరాలు గానీ అంతా మాకు ఇంగ్లీష్ అంతా నాలుగు రాదు మేము కొన్నాళ్ళు ఇబ్బంది పడితే ఉన్న సమయానికి మా వాడు వచ్చి దాన్ని అప్పుడు భగవంతుడు చూసాడు ఓహో మీరు ఇబ్బంది పడుతున్నారా మీకు తోడు పంపుతాను పంపించాడు రెండు బదులు ఇంకోటి మూడో జాయిన్ అయ్యింది పెట్టుకుంటే ఎవరి కొడుకు ఇప్పుడు ఇద్దరు ఎవరి కొడుకు అండి అట్లా ఎవరి కొడుకు మాకు మొత్తం 4 పిల్లలు 4 పిల్లల 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు అట్లా ఆ పిల్లోడు ఈ పిల్లోడు అనేవి పర్వాలేదు ఓకే డన్ 4 పిల్లలు నైస్ అంతే ఒక్కళ్ళే వచ్చారా ఇండస్ట్రీ ప్రస్తుతానికి అయితే ఒక్కళ్ళు వచ్చారు ఇంకా వచ్చే అవకాశం ఉందా మరి ఏం వాళ్ళ ఇష్టం అన్నమాట మన కోరికలు వాళ్ళ మీద వద్దకూడదు మనం ఇప్పుడు వచ్చిన అతను కూడా తన ఇష్టం మీద ముందు మేము ఏదో చదివిద్దాం అనుకున్నాము వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి రోజు చూస్తూ ఉంటారు మరి డెఫినెట్ గా ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు ఫైట్ ఫాస్ట్ మాస్టర్ కోసం వస్తే డెఫినెట్ గా ఆయన కూడా అలాగే చూస్తారు కదా జనరల్ గా మీరు ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా ఇంతకు ముందు చేశారు కదా కొంచెం స్టార్టింగ్ లో చేసిన అన్ని మూవీస్ ఇప్పుడు ఒప్పుకుంటున్నారా లేకపోతే కాల్ షీట్స్ వల్ల గానీ మేబీ కొంచెం తక్కువ అంటే కొంచెం పెద్ద సినిమాల వల్ల ఎక్కువ కాల్ షీట్ కంపోజింగ్ ప్రిపేర్నెస్ ఎక్కువగా వాటి కొంచెం జరుగుతుంది అందుకని తగ్గించాం గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గించారు అంటే లైక్ ఏజ్ ఫిట్ గా ఉన్న లిటిల్ బిట్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొంచెం రెస్ట్ అవసరం కదా బాడీకి గుడ్ అందుకని అంతకు ముందులా కూడా ఇంతకుముందు డే నైట్ షిఫ్ట్ అట్లా చేయటం కదా 6 అంటే ఒక లిమిట్ ఏజ్ ప్రకారం మేము లెస్ చేసాం వర్క్ ఓకే కావాలనే తగ్గించుకుంటున్నాం రిలాక్స్ కి వెళ్ళిపోవచ్చు మాకు సావులోనే ఒక తృప్తి వచ్చింది చాలు పేరు చాలు డబ్బు చాలు ఉన్న గుర్తింపు చాలా ఉంది మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో రామ్ లక్ష్మణ్ అనగానే అందరికి ఒక ఫ్రేమ్ వచ్చేస్తుంది మా కళ్ళ ముందుకి మేము ఈ గురువుల దగ్గర వీళ్ళ దగ్గర మేము ధ్యానం మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత మాకు ఇన్నర్ ట్రావెల్ చేసిన తర్వాత అనిపించింది అని ఏది మనకంటూ ఒక ఏమంటే కోరికలు ఏమి ఉండకూడదు లెక్స్ట్ అనమాట వచ్చిన దాన్ని దేవుడి ఎన్నాళ్ళు సినిమాలో దేవుడిచ్చిన అవకాశాన్ని మనం దాన్ని చెప్పుకుంటూ ఎంత వెళ్తా ఉండాలి. ఓకే సో